అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన, సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. దేవుని వాక్యాన్ని వింటూ 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 ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప విశ్వాసం, నీ ప్రార్థన జవాబు రావాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. యెహోషాపాతు తన జీవితంలో 3 దేశాల వారు, 3 రాజ్యాల వారు తన మీద మూకముడిగా దండెత్తొచ్చారు. అకస్మాత్తుగా వచ్చారు. యెహోషాపాతు దేవుని మీద విశ్వాసం కలిగిన రాజు, దేవుని మీద ఆధారపడేటువంటి రాజు. 3 రాజ్యాల వారు తన చుట్టూరు కూడా మోహరించున్నాడు. యుద్ధానికి కయ్యానికి ఏం చేస్తున్నారు? కాలు దువ్వుతున్నారు. ఆ టైంలో వెంటనే దేవుని మందిరానికి వచ్చేసాడు. ఎవరు? యెహోషాపాతు. దేవుని సందులో గోజాడుతున్నాడు, మొర్ర పెడుతున్నాడు. అయ్యా, శక్తి లేని వాడిని అయ్యా, ఒక్క రాజ్యాన్ని కూడా జయించే శక్తి నాకు లేదు. ఇప్పుడు 3 రాజ్యాల మీద ఎలా విజయాన్ని సాధించమంటావు అని ప్రభువు సన్నిధిలో గోజాడుతున్నప్పుడు దేవుడు తన దాసుడు, తన యొక్క ప్రవక్తని పంపించి ఒక సందేశం ఇచ్చాడు. యెహోషాపాతు, భయపడొద్దయ్యా, నీ తరపున యుద్ధం చేసేది యెహోవాయే. దేవుడే, భయపడొద్దు, విజయాన్ని నీకు ఇవ్వబోతున్నాడని దేవుని ప్రవక్త ఎప్పుడైతే చెప్పగానే ఆ వాగ్దానాన్ని పట్టుకుని యుద్ధానికి వెళ్ళాడు. 3 రాజ్యాల మీద గొప్ప జయ జీవితాన్ని యెహోషాపాతు పొందుకున్నాడు. యుద్ధం చేసింది యెహోషాపాతు సైన్యం కాదు. యుద్ధం చేసింది యెహోషాపాతు యొక్క రథాలు, యెహోషాపాతు యొక్క సైన్యం కాదు, కానీ ఆకాశ సైన్యం, ఉరుములు, ఆ తర్వాత థండర్ బోల్ట్స్. దేవుడే యుద్ధం చేశాడు. నిజంగా ఆ 3 రాజ్యాలు వారి మీద ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకున్నారు? యుద్ధం చేసుకుని విజయం ఎవరి చేతిలో పెట్టారు? యెహోషాపాతు చేతిలో పెట్టారు. వారికి దేవుడు కన్ఫ్యూజన్ ఇచ్చాడు, వారికి భ్రమింపచేశాడు. ఏమంటే ఆ ఉరుములు, ఆ యొక్క భయంకరమైనటువంటి వర్షము, ప్రకృతి ద్వారా ఎప్పుడైతే వారు కన్ఫ్యూజ్ అయ్యారో ఆ 3 రాజ్యాల వారు ఒకరినొకరు ఏం చేసుకున్నారు? ఒకరినొకరు చంపుకుంటే యెహోషాపాతు అలా చూస్తున్నాడు. వాళ్ళే యుద్ధం చేసుకుని వాళ్ళే చచ్చిపోతే కొల్ల సొమ్మును దేవాదేవుడు యెహోషాపాతుకి ఇచ్చినట్లుగా మనం 2 దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తుంటాం. చెప్పండి, దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే, దేవుణ్ణి సంతోషపెట్టాలంటే నీలో నాలో ఉండాల్సిందేంటి? విశ్వాసం. అది దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, సత్యబోధన వింటున్నప్పుడు, అపోస్తలుల బోధన వింటున్నప్పుడు, సంఘానికి వచ్చి దైవిక కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు నీలో విశ్వాసం ఏమవుతూ ఉంటుంది? విశ్వాసంతో మాట్లాడతావు, కృంగుదలతో మాట్లాడు, నిరీక్షణతో మాట్లాడతావు. విశ్వాసం కలిగినటువంటి వాడు ఎప్పుడు నిరీక్షణతో మాట్లాడతాడు. విశ్వాసం కలిగినటువంటి వాడు ఇతరులను ఆదరిస్తాడు. విశ్వాసం కలిగినటువంటి ఇతరులను రక్షిస్తాడు. కాబట్టి విశ్వాసాన్ని మన జీవితంలో పెంచుకోవాలి. మన ఆలోచన అంతా కూడా బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుందామని చూస్తాం. ఇంకా ఒక స్థలం కొనుక్కుంటే మరొక స్థలాన్ని కొనుక్కుందామని చూస్తాం. మంచిదే, తప్పట్లేదు. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. ఆమేన్. ద క్వాంటిటీ ఆఫ్ అవర్ ఫెయిత్ షుడ్ బి ఇంక్రీజ్డ్, దెన్ ఓన్లీ వీ కెన్ రిసీవ్ ద గాడ్స్ బ్లెస్సింగ్స్. అది మొదటి అంశం. రెండోదిగా దేవునికి ఏది ఇష్టం అంటే ఆయనతో సహవాసం చేయడం అంటే ఇష్టం. ఆయనతో సహవాసం చేయడం ఇష్టం. 1 యోహాను 1:3 చదువుదాం.
మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూసిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. అంటే సహవాసం అంటే అర్థం చెప్తున్నాను చూడండి. వాకింగ్ ఇన్ లైట్. చెప్పండి ఈ మాట. వాకింగ్ ఇన్ లైట్, వెలుగులో నడవటం. దేవునితో సహవాసం అంటే అర్థం ఏంటంటే వెలుగులో నడవటం. మన దేవుడు మనోభావాలు కలిగినటువంటి వ్యక్తేనా? గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ పవర్ బట్ ఈజ్ ఆల్సో పర్సన్. దేవుడు శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి అన్నటువంటి వాడు. మనకేమున్నాయి? మనోభావాలు. వారు మా మనోభావాలను ఏం చేశారు? దెబ్బతీశారు. ఈరోజు చిన్నపిల్లలు కూడా, డాడీ మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. పిల్లలు ఇంకా టీనేజ్లోకి వచ్చినటువంటి వారు ఏమంటే మన పిల్లలు టీనేజ్లోకి వస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఏమైపోతున్నాయట? హర్ట్ అయిపోతున్నాయట. మనోభావాలు మాకు ఏమున్నాయి? మాకంటూ ఫీలింగ్స్ ఉన్నాయి, మాకంటూ మనోభావాలు ఉన్నాయి. ఈరోజు దేవునికి మనోభావాలు ఉంటాయి ఉండవా? దేవుడు ప్రతిస్పందిస్తాడా లేదా? దేవుడు మనతో సహవాసం చేసేటువంటి వాడు. అబ్రహాము గురించి బైబిల్ జ్ఞాపకాలు చెప్తుంది, అబ్రహాము దేవుని స్నేహితుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో స్నేహితులు ఎలా ఉంటారంటే అవసరాలు ఉన్నప్పుడు మనకి స్నేహాన్ని కుదుర్చుకుంటారు. ఒక అవసరం ఉందంటే అనేక మంది స్నేహాన్ని కుదుర్చుకునేటువంటి వారు. ఆ సిస్టర్ గారితో మనకు అవసరం ఉందంటే ఏమండి చెప్పండి, ఆమెతో స్నేహాన్ని కుదుర్చుకుంటారు, పెంచుకుంటారు. నా ప్రియ దేవుడు, మా అవసరాలను బట్టి స్నేహాలు. కానీ ఈరోజు మనము దేవునితో మనం సాంగత్యం చేయాలి. మన ప్రాణ ప్రియునితో ఏం చేయాలి? నాకు మంచి పాట ఏంటి, స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడేనా ప్రియ స్నేహితుడు అంటే పాట. స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడేనా. వండర్ఫుల్. చెప్పండి, మన ప్రాణ స్నేహితుడు ఎవరు? ప్రభువారు. ప్రభు నుంచి ఏం కోరుకోవాలి? స్నేహాన్ని కోరుకోవాలా, లేకపోతే ఆయన ఇచ్చేటువంటి ఆఫర్లు కోరుకోవాలా? ఏమండి, నేను మనుషులైతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లబ్ధిని కోరుకుంటూ స్నేహం చేస్తారు. కానీ మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే దేవునిగా మనం ఏం చేయాలి? ఆరాధించాలి, ఆయన కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడి నుంచి మనం ఈవులను కోరుకుందామా, లేకపోతే ఆయన్నే కోరుకుందామా? ఈవులు దాతను కోరుకుందామా, ఈవులను కోరుకుందామా? ఈవులు దాతను మనం కోరుకోవాలి. 1 తిమోతి 2:4 చూద్దాం. 1 తిమోతి 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై, సత్యము గురించి అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండవాలని నిశ్చయించుచున్నాడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని నిశ్చయించుచున్నాడు. నా ప్రియమైన దేవునితో స్నేహం మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. అందరి బట్టి అబ్రహాము గొప్పగా దీవించబడ్డాడు. దేవుని మాట విధేయ చూపించిన అబ్రహాం, దేవునితో సాంగత్యం చేసిన అబ్రహాముని దేవుడు బహుగా దీవించి విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేశాడు. మనం కూడా దేవునితో ఏం చేయాలి? స్నేహం చేయాలి. ఆదాము మమ్మల్ని కలుగు చేసిందే ఆయన వారితో సాంగత్యం చేయడానికి. ప్రతి చల్ల పూటన వచ్చి వారితో ఏం చేస్తుండేటువంటి వాడు దేవుడు మాట్లాడుతూ స్నేహం, ఫెలోషిప్. మనం కూడా వీ షుడ్ వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వెలుగులో ఏం చేయాలి? నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి. హనోకు దేవునితో ఏం చేస్తుండేటువంటి వాడట? నడిచిన వాడట. అందులో బట్టి మరణం చూడకుండానే హనోకు దేవుని సముఖానికి కొనిపోబడ్డాడు. అవును, మనం కూడా దేవుని రాజ్యానికి కొనిపోబడాలంటే ఆయనతో నువ్వేం చేయాలి? నడవాలి, స్నేహము చేయాలి. దేవుడే మన స్నేహితుడిగా ఉంటే మన జీవితంలో కొరత ఏమైనా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క బాగా థిక్ ఫ్రెండ్ అనుకుందాం. నీకేమైనా కొరత ఉంటుందా? చెప్పండి. గొప్ప వాళ్ళతో స్నేహం చేస్తే మనకి చాలా ఏం కలుగుతాయి? చాలా మేళ్ళు ఉంటాయి, లాభాలు కలుగుతాయి.
మరి ఈ లోకానికి చక్రవర్తి అయినటువంటి యేసుతో స్నేహము మనుషుల ఆశీర్వాదం కాదా? ఆయనతో సహవాసం చేస్తే ఆయన తన రాజ్యంలో ఏమంటే మనకు ఒక ప్రముఖమైన స్థానాన్ని ఇవ్వడా, ఆయన సింహాసనాన్ని ఇస్తానన్నాడు. నేనుండు స్థలంలో మీరుండులాగా మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. ఈరోజున ఈ ప్రాణ స్నేహితుడు అందరిలాంటి స్నేహితుడు కాదు. ఈ ప్రాణ స్నేహితుడు మన దగ్గర డబ్బులు, బంగారము, ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు కొంతమంది స్నేహాన్ని ఏర్పాటు చేసుకుంటారు. బంధుమిత్రుల ప్రేమ బంగారం వరకు ఉంటుందట. బంధుమిత్రులు మన ఎప్పటి వరకు ప్రేమిస్తారు? బంగారము, డబ్బు, ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. దాతకు అందరూ స్నేహితులైనట. ఎవరట? దాతకి. దాత అంటే ఎవరు? డొనేట్ చేస్తున్నవాడికి అందరూ స్నేహితులే. కానీ మన ప్రభు ఆయన ప్రాణ స్నేహితుడు. నిజంగా ఆపదలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆయనతో సహవాసము మన జీవితంలో ఆశీర్వాదం. ఆయనతో సహవాసం చేస్తే ఆయనకు సంతోషం. ఆయనతో సహవాసం చేస్తే ఆయనకు ఆనందం. మొదటిది ఏం చెప్పండి? రీక్యాప్ మరలా చేసేద్దాం. మనం చివరిలో రీక్యాప్ కాదు కానీ ఇన్స్టెంట్గా రీక్యాప్ చేద్దాం. మొదటిది ఏంటి? విశ్వాసం కలిగి ఉండట ఆయనకు ప్రీతికరము. రెండోదిగా సహవాసం చేయడానికి ప్రీతికరము. మూడు చెప్తున్నాను, ఫాలో హిమ్, ఆయన్ని వెంబడించడం ద్వారా ఆయనకు ఆనందం. విధేయత చూపించడం అంటున్నాడు. యేసు చెప్తున్నారు, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషులు పట్టు నన్ను వెంబడించండి. ఈ ప్రపంచంలో యేసయ్యను మనం వెంబడిస్తే ఏనాడు డిసప్పాయింట్ అవ్వం. యేసయ్యను వెంబడించినటువంటి ఏనాడు కూడా డిసప్పాయింట్ అవ్వరు. నైతికత నేర్చుకుంటారా లేదా? పరిశుద్ధత నేర్చుకుంటారా లేదా? ప్రేమను నేర్చుకుంటారా లేదా? చాలామంది ఈ రోజున మమ్మల్ని వెంబడించండి అంటున్నారు, కానీ వాళ్ళలో పరిశుద్ధత లేదు, వారిలో నీతి లేదు. అవినీతి మంతులను వెంబడిస్తే ఏమవుతాం? మనం కూడా అవినీతి మంతులుగా మార్చబడతాం. తల్లిదండ్రులుగా మన పిల్లలకి చెప్తాం, రే బాగా చదివే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయరా, వాళ్ళలో జ్ఞానం నీలో కొద్దిగా వస్తుంది. అదే మొద్దోడితో చేసాం అనుకో, వాళ్ళలో దుర్లక్షణాలన్నీ నీలోకి వస్తాయి. చేస్తే గీస్తే ఎవరితో చేయాలి? మనకంటే బాగా చదివేవాడితో ఏం చేయాలి? సాంగత్యం చేయాలి. ఆడప్పుడప్పుడు కొన్ని మాటలు వదులుతూ ఉంటాడు, కొంత ఏమన్నా నీకు ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు కూడా ఏమవుతావు? కొన్ని రోజులకి షైన్ అవుతుంటావు. సహవాసం చాలా చాలా ప్రాముఖ్యం. ఎవరి జనాంగమా, మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారు? మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారు? దుష్ట సాంగత్యం మంచి నడవండి. నువ్వు మంచోడివే కావచ్చు, నువ్వు మంచి ఆత్మీయ లక్షణాలు కలిగి ఉండేటువంటి వాడివే కావచ్చు, కానీ లోక సంబంధమైనటువంటి తలంపులు కలిగినటువంటి వాడితో సాంగత్యం చేస్తావా, ఉన్న ఆత్మీయత పోతుంది. నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. సో చక్కగా వెంబడిస్తూ ఉంటారు, కానీ కొంతమంది తిరుగుబాటుదారులతో సాంగత్యం చేస్తూ ఉంటారు. నాకు భయం వేస్తుంది. అయ్యో ఇటువంటి వారితో సాంగత్యం చేస్తున్నారు, ఏమవుతుందో అనే భయం ఉంటా ఉంటుంది. దేవుని సేవకుడిగా వారిని వాక్యంలో పెంచి, వాక్యంలో సహవాసంలో పెంచి ఒక ఆత్మీయ పరిపక్వతలో రావడానికి దైవజనులకి ఎంతో ప్రయాసపడుతున్నాం. దేవుని వాక్యం అందించడానికి అహర్నిశలు ప్రయాసపడుతూ సంఘానికి ఏ వాక్యం కావాలో, ఎలా మీరు బలపరచబడతారో అటువంటి వాక్య సందేశాలు అందిస్తూ ఉన్నప్పుడు దుష్ట సాంగత్యం ఉంటుందే. దేవుడు ప్రతిరోజు కూడా ఆదామవ్వలతో ఎన్నో విషయాలు మాట్లాడుతుండేటువంటి వాడు, మనసు మాట్లాడుతుండేటువంటి వాడు, తన ఆలోచనలు చెప్తుండేటువంటి వాడు. కానీ సో దేవునికి సహవాసము ఆదామవ్వలకి ఇద్దరికి బోరు కొట్టింది. కొత్తగా కూడా వచ్చాడు తోటలోకి. సర్పం కుయుక్తితో మాట్లాడుతున్నాడు. చాలా షుగర్ కోటెడ్ మాటలు, ఎంత తీయగా ఉంటున్నాయంటే ఆ మాటలు. ఏమంటే అవ్వమని ఏం అందమో తెలుసా నీది? అసలు దేవుడు కూడా నీ అందం ముందు కనిపించడు తెలుసా? పరలోకంలో ఏ దేవదూత సరిపోతాడు నీ అందం ముందని అంపన ఏం చేస్తాడు? కుయుక్తి చేత మోసం చేస్తున్నాడు. చివరికి అలా మెల్లమెల్లగా ప్రతిరోజు కొన్ని భయంకర విషబీజాలు ఆమెలో నాటి చివరికి ఒక మాట అన్నాడు, ఇది నిజమా అన్నాడు. ఎవరు చెప్పిన మాట? దేవుడు అబద్ధం ఆడతాడా? దేవుని మాట నిరర్ధకం అవుతాయా? తెలుసు అవ్వమ్మకి, కానీ ఇది నిజమా అన్నాడు. ఇలా అనుకుంటారు చాలామంది. సాతానుడు ఇన్స్టెంట్గా వచ్చేసి ఆ మాట అన్నాడు అనుకుంటున్నారా? ఒకవేళ ఆ మాట అనుంటే అవ్వమ్మ నమ్మేదా? మనకి బైబిల్ గ్రంథంలో మొత్తం స్టోరీ రాయలా. చూడండి, ఒక వ్యక్తి మోసంలో ఎప్పుడు పడతాడో తెలుసండి? ఒక వ్యక్తి మోసంలో ఎప్పుడు పడతాడో తెలుసా? వాళ్ళిద్దరి మధ్య చాలా కాన్వర్జేషన్ నడుస్తుంది, వాళ్ళిద్దరి మధ్య సహవాసం, స్నేహం ఏర్పడుతుంది. అప్పుడు మోసంలో పడతాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేశాడు అని అంటే అది 1-2 రోజుల్లో జరిగినటువంటిది కాదు. అది 1-2 రోజుల్లో నమ్మేసేటువంటి అమాయకులు అమ్మాయిలు ఎవరు లేరు. అర్థమైందండి?
వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, కాన్వర్జేషన్. ఆ మోసగాడు ఏం చేశాడంటే చాలా లాలన మాటల ద్వారా, ఇంకో మాటలు చెప్పాలంటే చాలా మోసపూరితమైన మాటల ద్వారా మెల్లగా 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 ఏం చేశాడు, ట్రాప్లోకి వేస్తారు. సైబర్ నేరగాళ్ళు కూడా వెంటనే పంపించండి 10,000 అంటే పంపించేస్తాం మనం. మరి ఊరికనే పంపించేస్తాం, మరి 10,000 ఊరికనే పంపించేస్తారు, 20,000. ఏ మోసం అనే వ్యక్తి ఇన్స్టెంట్గా పడ్డు, దానికి ఏముంటుంది? నేను అనుకుంటాను ఏంటంటే ఆ సర్పము అవ్వమ్మని ఏం చేస్తున్నాడు, రోజు 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 ఒక కోర్సు లాగా, సిట్టింగ్స్ లాగా. బ్యూటీ పార్లర్కి వెళ్తే సిట్టింగ్లు ఉంటాయి, ఫస్ట్ సిట్టింగ్, సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్, ఒక ప్రోగ్రామ్ అనమాట అది. అలా ఏం చేశాడు, అవ్వను మోసగించాడు. చివరికి అన్నాడు, ఇది నిజమా? దేవాదేవుడు ప్రతిరోజు సాంగత్యం చేస్తుంటే ఆ సావాసము ఆదామవ్వలకి రుచించలేదు. కానీ క్రొత్త వ్యక్తి ఒక చిన్న మాట అంటే ఆ మాటలకు ప్రభావితులు అయిపోయారు. అవును, సాతాను కూడా అంతే. నువ్వు దేవుని వాక్యాన్ని వింటూ వింటూ వింటుంటావు, కానీ కొన్ని సందర్భాలు ఎవరో వచ్చి అబద్ధ బోధ చెప్తారు, అది బాగా ఎక్కేస్తుంది మనకి. ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు క్రైస్ట్ టెంపుల్లో వాక్య ప్రవాహం నీ మీద వెళ్తా ఉన్నప్పుడు కొన్ని సందర్భాలు ఈ మాటలు గుర్తురావు, కానీ అబద్ధ బోధకుడు కానీ అబద్ధ బోధ ఏదైనా వస్తే దానికి ప్రభావితులు అయిపోతావు. మన సంఘంలో చక్కగా కుటుంబం ముందుకు నడుస్తూ ఉంది. అప్పటికి అడప వచ్చారు. చాలా సందర్భంలో చెప్పానమ్మా, జాగ్రత్త, దేవుని వాక్యం మీద మీ జీవితాన్ని కట్టుకోవాలమ్మా, దేవుని వాక్యం మీద మీ పునాదులు వేసుకోవాలి అంటున్నా సరే, మాకు వ్యాపారం అండి, ఆదివారమే బాగా వ్యాపారం జరుగుతుందని ఆ కుటుంబం నెగ్లెక్ట్ చేస్తుండేటువంటి వారు. కానీ ఏం జరిగింది తెలుసండి, వారి యొక్క బంధువుల్లో ఒకళ్ళు, వాస్తవానికి వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్లో ఒకళ్ళు ఏం చేశారంటే ఒక తప్పుడు బోధన వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే శనివారమే ఆరాధించాలి, విశ్రాంతి దినాన్ని పాటించాలి, సబ్బాతు దినాన్ని పాటించాలి అని యూద ఆచారాలన్నీ కూడా కూడినటువంటి ఒక బోధన తీసుకొచ్చి వారికి 2-3 రోజులు ఫీడ్ ఇచ్చారు. ఆమె మందిరం మానేశారు, కుటుంబం మందిరం మానేశారు. నా బాధ ఏంటో తెలుసా, వాళ్ళకి సుమారుగా 1 సంవత్సరం పాటు వారికి వాక్యాహారాన్ని నేను అందించాను. దేవుని కృపలో చక్కగా వర్ధిల్లుతున్న దేవుడు వారిని బహుగా దీవించాడు, వారి బిడ్డలను దీవించాడు, వారిని దీవించాడు. సంఘంలో చాలా దీవెన పొందారు వాళ్ళు. ఇక్కడ రావటం ద్వారా, వాక్యం ద్వారా, ఇక్కడ చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు వారిని కోట్ల వ్యాపారంలోకి తీసుకెళ్ళాడు. కానీ నిజంగా ఒక్క తప్పుడు బోధ ఏం చేసింది తెలుసా, వారిని చెరిపింది. ఇప్పుడు ఆదివారం వెళ్ళట్లేదు, శనివారం వెళ్ళట్లేదు, మొత్తం దేవునికి దూరం అయిపోయిన పరిస్థితి. నమ్మకమా, తప్పుడు బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని ఒప్పుకునే బోధలు, మిమ్మల్ని మభ్యపెట్టే బోధల వైపు కనీసం చూడొద్దు. తద్వారా ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది, ఈవెన్చువల్లీ మీ ఆధ్యాత్మికత ఏమవుతుంది, ఆత్మీయత ఏమవుతుంది, ఆత్మీయంగా దిగజారిపోతారు. విశ్వాస పరిమాణం దిగజారిపోద్ది. ఇంకా దేవుడింటే నమ్మకం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు మీరు. అందుని బట్టి సత్యబోధలు మీరు ఏం చేయబడాలి, నాటబడాలి. అపోస్తుల బోధలు నాటబోతే మార్నింగ్ నేను మాట్లాడాను. ఎవరు వర్ధిల్లుతారంటే దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి వారు వర్ధిల్లుతారన్నారు. దేవుని మందిరం ప్రేమించడం అంటే అర్థం ఏంటి, దేవుని వాక్యాన్ని ప్రేమించేటువంటి వారు. నిజంగా అపోస్తుల బోధలు, సత్యబోధలు నాటబడినటువంటి వారు ఏం చేయబడతారు, వర్ధిల్లుతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రతి దేవునితో స్నేహం ఆయనకి ఇష్టం, దేవునితో సాంగత్యం చేయటం. దేవుడు మనందరితో ఒక ఫ్రెండ్గా ఉండాలని ఆశపడుతున్నాడు. మనందరికీ దేవుడు ఒక ఫ్రెండ్గా ఉండాలని ఆశపడుతున్నాడు. మూడోదికి చెప్పాను ఏంటి, వెంబడించుట, టు ఫాలో. ఆయన వెంబడి మనం వెళ్తున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, నడిపిస్తాడు. He'll make us as righteous people. Not only that, ఆయన చిత్తాన్ని చేసేటువంటి వారుగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన చిత్తమే మనం చేస్తాం. సైనికులు ఉంటారు కదండి, వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఉంటుంది. ఒక సోల్జర్ మీరు తీసుకున్నప్పుడు చాలా స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. వారు ఏం చేస్తారంటే దండువారిని సంతోషపెట్టాడు, కానీ క్రమశిక్షణతో, త్యాగనిరతో సైన్యాధిపతి క్షేమం కొరకు పనిచేస్తారు వాళ్ళు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ప్రతి సైనికుడు సైన్యాధిపతి క్షేమం కొరకు, సైన్యాధిపతి ఏమైతే ఆదేశిస్తాడో దాని ప్రకారం జీవిస్తాడు. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు ఎవడును, సైన్యము
సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వాని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు మరియు జట్టి అయినటువంటి వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఇక్కడ ఒక ప్రిన్సిపల్స్ గురించి చెప్తున్నా. నియమం ఏమంటే ఒక ఐఏఎస్ క్రాక్ చేయాలంటే నువ్వేం పెట్టుకోవాలి? నియమాన్ని పెట్టుకోవాలి. నియమం ప్రకారం పోరాడకపోతే నీకేం రాదు? కిరీటం దొరకదు. అంటే నీకు ఆనర్ దొరకదు, లేకపోతే ఆ యొక్క గ్లోరీ దొరకదు. ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక నియమం పెట్టుకోవాలి. రోజుకి నేను ఉదయాన్నే ఇన్ని అవర్స్ చదవాలి. ఏం చేయాలి? ఫ్రెండ్స్తో పాటు నేను తిరుగుతాను, పార్కులకి గిరికలకి తిరుగుతాను, నా లైఫ్ని ఇష్టానుసారంగా లీడ్ చేస్తాను. నియమం పెట్టుకోకపోతే సక్సెస్ సాధించగలుగుతాడా? విశ్వాస జీవితంలో కూడా నియమం అవసరము. విశ్వాస జీవిత దండులో ఉన్నటువంటి వాడిని సంతోషపెట్టక అంటాడు. అంటే ఎవరిని సంతోషపెట్టడం కొరకు ఆ సైనికుడు ముందుకు రావాలంటే సైన్యాధిపతి క్షేమం కొరకు ప్రయాసపడతాడు. వాస్తవానికి రాజులు యుద్ధానికి గుర్రాలను వాడతారు. రాజులు యుద్ధానికి ఏం వాడతారు? గుర్రాలు వాడతారు. మీకు చేతక్ అనేటువంటి గుర్రం గురించి తెలుసా మీకు? చేతక్ ఎవరిది? చేతక్ అనేటువంటి గుర్రం గుర్తుందా ఎవరికైనా? చేతక్ అంటే ఇదివరకు మా చిన్నప్పుడు ఒక బండి ఉండేది, చేతక్, బజాజ్ చేతక్ అని. అసలు వాస్తవానికి చేతక్ అనేటువంటిది ఒక గుర్రం పేరు. ఎవరిదో తెలుసండి? చేతక్ అనేటువంటిది ఎవరి గుర్రం? ఒక వీరోచితంగా పోరాడేటువంటి ఒక వీరుడు ఏంటది? ఎవరిది? మీకు ఎవరిని గుర్తొస్తుంది? ఎవరిది నాన్న? రాణా ప్రతాప. మేబీ వీరోచితంగా పోరాడేటువంటి ఒక వ్యక్తి యొక్క గుర్రం అన్నమాట చేతక్. ఓకే, సో అరేబియాలో కూడా అరేబియన్ గుర్రాలు చాలా ఫేమస్ అండి. యుద్ధానికి గుర్రాన్ని తీసుకెళ్లాలంటే ఏ గుర్రాన్ని పడితే ఆ గుర్రాన్ని తీసుకెళ్ళిపోరు. దానికి మొదట ట్రైనింగ్ ఉంటుంది. యుద్ధంలో పోరాడేటువంటి గుర్రాలు మాస్టర్ కోసం ఏం చేయాలి? ప్రాణాలు అర్పించాలి. దానికి ఒక విచిత్రమైన ట్రైనింగ్ ఇస్తారట. ఒక 100 రోజులు, సుమారుగా ఒక 100 రోజులు దానికి సరిగ్గా ఆహారం పెట్టకుండా, దానికి సరిగ్గా నీళ్ళు ఇవ్వకుండా అలా వాటిని మాడుస్తారట. యుద్ధానికి తీసుకెళ్ళిన గుర్రాలు ఎలా ఉండాలని వారు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు, టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఒక సుమారుగా ఒక 60-70 రోజులు, లేకపోతే 100 రోజులు ఏ విధంగా వాటికి ఏం పెట్టరట? వాటర్ ఇవ్వరంట, నీళ్ళు ఇవ్వరు తాగడానికి. అలాంటి టైంలో ఇంకా 100 రోజులు అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఒక గుక్కడి నీళ్ళు కొరకు, ఒక డ్రాప్ వాటర్ కొరకు పరితపిస్తాయి. ఆ టైంలో మాస్టర్ అక్కడ ఒక పెద్ద తొట్ల నిండా నీళ్లు పెడతాడట. వాడికి అర్థమవుతుంది ఆ తొట్ల నిండా ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయని. ఇప్పుడు ఒక సైరన్ వేయబడుతుంది. సైరన్ వేయగానే వాటి కట్లు విప్పుతారు. కట్లు విప్పేగానే ఆ గుర్రాలు పరుగున వెళ్తాయట. పరుగున దేని తాగాలని? వాటర్ తాగాలి, లేకపోతే చచ్చిపోతేవి. కరెక్ట్గా దగ్గరకు వచ్చేటప్పటికి ఆ మాస్టర్ ఒక సైరన్ వేస్తాడట, ఒక విజిల్ వేస్తాడట, స్టాప్, ఆగిపోండి, వాటిని త్రాగొద్దు అని ఎప్పుడైతే ఒక సంకేతం ఇస్తాడో ఎన్ని గుర్రాలు వెనక్కి తిరిగి వస్తాయి? వాటిని తాకుండా మళ్ళీ వెనక్కి రండి అని ఎప్పుడైతే మాస్టర్ అంటాడో ఎన్ని గుర్రాలు మళ్ళీ తిరిగి వస్తాయి చెప్పండి? ఎన్ని గుర్రాలు తిరిగి వస్తాయి? ఒకవేళ ఆ టైంలో ఆ నీళ్లు తాగకపోతే చచ్చిపోతాయి అవి. ఇప్పుడు మాస్టర్ మాట వినాలంటే దాని ప్రాణాన్ని కూడా ఏం చేయాలి? దాని ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి వెనక్కి రావాలి. అటువంటి టైంలో కొన్ని గుర్రాలు మాత్రమే నా మాస్టర్ చెప్పాడు, నా యజమానుడు చెప్పాడు, నేను వెనక్కి తిరిగి వెళ్ళాలి, చచ్చిపోయినా పర్వాలేదు, నేను వెనక్కి తిరిగి వెళ్ళాలనుకుంటాయట గుర్రాలు. కొన్ని గుర్రాలు మాత్రం వెనక్కి తిరిగి వస్తాయట, మిగతాయి వెళ్ళిపోయి నీళ్ళు తాగేస్తాయట. మాస్టరు, సైన్యాధ్యక్షుడు అటువంటి గుర్రాలను తీసుకొచ్చి యుద్ధంలో పెడతాడు. ఒక సామాన్యమైనటువంటి ఒక రాజే, ఒక సైన్యాధ్యక్షుడే తన గుర్రాలు ఇంత ట్రైనింగ్ పొందాలి, అప్పుడే అవి ఉపయోగకరంగా మారతాయి అనుకున్నప్పుడు దేవుని పరిచర్య కోసం వచ్చాం. దేవుడు మనం పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలు నిలబడుతున్నామా?
పరిచర్య అంటే చాలా ఈజీ అనుకుంటాం, కానీ దేవుడు ఎవరిని ఎంపిక చేస్తాడో తెలుసా? తన యోగ్యమైన పరిచర్య కొరకు తన కోసం ప్రాణాలు పెట్టేటువంటి సేవకులకు, తన కోసం ప్రాణాలు పెట్టేటువంటి యవనస్తులు, యేసయ్య కోసం ప్రాణం పెట్టేటువంటి, యేసయ్య కోసం వీరోచితంగా పోరాడేటువంటి పోరాట పటిమ కలిగినటువంటి యోధులు ఉన్నారా? ఆయన వెంబడించే విషయంలో ఇదొక మాట నేను చెప్తున్నానండి, ఈ పాపిష్టి లోకంలో, ఈ భయంకరమైన లోకంలో మనకు కూడా ట్రైనింగ్ అవసరమా కాదా? ట్రైనింగ్ లేకపోతే పాపాన్ని మనం జయించలేం. మనకు కూడా ట్రైనింగ్ అవ్వాలి. ప్రభువుని పరీక్షించి నాకు ట్రైనింగ్ ఇవ్వయ్యా అని ప్రభువులో కోరుకోవాలి. ప్రభువుని వెంబడించాలి. మనం ఏ పరిస్థితి అయినా సరే ప్రభువుని విడిచిపెట్టే వ్యక్తులుగా ఉండడానికి వీల్లేదు. పౌలు శీల అర్ధరాత్రి లేచి ప్రార్థన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మనకి ఆ పరిస్థితి అయితే బొండలు వేసి బిగించబడ్డారు, కోడాల చేత కొట్టబడ్డారు. ఆ టైంలో మనకు వచ్చే ప్రార్థనలు, మనకు వచ్చేటువంటి రాగాలేంటి? ఏ రాగాలు వస్తాయి? కూను రాగాలు. ఏ రాగాలు? కూను రాగాలు. ప్రభు నువ్వు ఉన్నావా? అసలు నీ సేవ కోసం వచ్చావా? మేము నీ పరిచర్య కోసం వచ్చావా? ఈ దెబ్బలేంటినైనా నువ్వు ఉన్నావా, లేకపోతే పరలోక రాజ్యంలో పడుకున్నావా? మనం దేవుని అనేస్తాం ఇంక ఎన్ని మాటలైనా సరే, కానీ పౌలు ఆ టైంలో ఇక్కడ, ప్రభువా ఈ దెబ్బలను భరించేటువంటి శక్తిని మాకు ఇస్తున్నావు, నీకు వందనాలయ్యా. ఈ శ్రమను ఓర్చుకునేటువంటి సహనాన్ని మాకు ఇస్తున్నావు. ఈ యొక్క జైలుకి మమ్మల్ని నడిపించామంటే నీకు ఉద్దేశం ఉందయ్యా. మేము ఏం చేయాలి? దేవుని సేవకులుగా ఇక్కడ ఏం చేయాలి? ఈ జైల్లో ఉన్నటువంటి వారందరికీ స్వాతంత్రం ప్రకటించాలి. ఈ జైల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా రక్షణలో నడిపించాలి. పాటలు పాడాలి, ప్రార్థనలు చేయాలి, స్వాత అందించాలని మొదలెట్టారు. రాత్రి 1 గంటకి పడుకున్నారు చక్కగా. ప్రభావితులు ఒక పాయింట్లో కాకపోయినా మరొక పాయింట్లో అన్న ఏమవుతాడు? ప్రభావితులు అవుతాడు. పరిస్థితి అలాగే ఉండిపోయింది. ఆ భార్య కూడా ఏదో అబద్ధం చెప్పట్లేదు. ఎందుకయ్యా ఇలా అయిపోయింది? నువ్వు దేవుని స్థుతించట్లేదా? దేవునికి ఇవ్వాల్సిన కానుకలు ఇస్తున్నావు, దేవుని గణపరుస్తున్నావు, ఉదయాన్నే దేవుని దహనం అర్పిస్తున్నావు. ఏం అన్యాయం చేసావు నువ్వు? చీమకు కూడా హాని పెట్టలేదు, మొత్తం ఊరంతా కూడా భోజనాలు పెడతావు నువ్వు. నీ యొక్క భోజనం తిన్నటువంటి వాడు ఎవడు లేడు ఈ ఊరిలో, ఊజు దేశంలో. ఇంత గొప్ప నీకు ఎందుకయ్యా ఎలా జరిగింది? దేవుడు లేడు, దూషించే దేవుణ్ణి. ఏమొచ్చింది నీకు? ఇంకా మందిరానికి వెళ్తావు, ఇంకా ప్రార్థన చేస్తావు, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? దూషించి చచ్చిపో. కానీ ఆ టైంలో సాతానుగాడు అంత శోధిస్తున్నప్పుడు కూడా యోబు నిలబడ్డాడు, దేవుణ్ణే వెంబడించాడు, 2 అంతల దీవెన పొందుకున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో తన పేరుని ఒక గ్రంథమే లిఖించబడింది. జీవ గ్రంథంలో పేరుని సంపాదించుకున్నాడు యోబు. ఆమేన్.